మైనస్ చేస్తే ఇవి 60 60 తీస్తే ఇది 29 అవుతుంది. సారీ, అలా కాదు, ఇది 100, ఇది 99, ఇది 29. ఇప్పుడు మైనస్ చేయాలి. సో ఇది బ్యాలెన్స్, ఇది కవర్డ్, ఇదేమో ఎట్ టు కవర్ టైం, ఎట్ టు కవర్ స్పేస్. సో ఇందులో నుంచి ఇది తీస్తే మనకు మిగిలింది అంటే ప్లానెట్ ఇంత కవర్ చేసింది, ఇంకా ఇంత కవర్ చేయాలి. 1.3 పాదాలు కవర్ అయిపోయి ఇంకా 7.7 పాదం ఇంకా కవర్ చేయాల్సి ఉంది. ఇది స్పేస్, ఇది మన టైం క్యాలిక్యులేషన్. సో 4 degrees is equal to 432 days. నెక్స్ట్ 60 seconds 60 minutes is equal to 1.8 days అయితే 36కి ఎంత? ఇదంతా సింపుల్ మ్యాథ్స్ అండి. 8 days. సో ఈ 36 డేస్కి 64.8 days ప్లస్ ఈ పార్ట్. నెక్స్ట్ ఫైనల్గా ఇంకా ఈ కన్వర్షన్ ఉంది కదా, 0.8, 1 second is equal to 0.03 days. సో 0.8 seconds is equal to how much? Which is 0.8 into 0.03 by 1. 0.24 days. సో ఈ క్యాలిక్యులేషన్లో 0.024 days కలుపుకుంటే మొత్తంగా మనకి ఈ 3 ఇక్కడికి తెచ్చానండి క్యాలిక్యులేషన్. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది. సో ఇది మనకి వచ్చినటువంటి టైం టేకెన్ ఫర్ సన్ టు ట్రావెల్. సో అప్రాక్సిమేట్ టైం రాసుకుందాం, వచ్చేసి 497 days అండి. ఈ పీరియడ్ ట్రావెల్ చేసే టైం. మళ్ళీ ఇదే 497ని మనం ఇయర్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 1 year 38 పార్ట్ ఆఫ్ ది ఇయర్ అన్నమాట. 1.38 years కింద వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.38 years. బ్యాలెన్స్ ఎంత అంటే 9 minus 1.38 which is 7.62 years. ఇక్కడ దాకా చాలా క్లియర్గా మీకు అర్థమైతే కనుక ఇవే లెక్కలు మనం నెక్స్ట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సన్ అనే ప్లానెట్ ఇంత స్పేస్ని ఇంత టైంలో ఈ లెక్క మీకు బాగా క్లియర్గా ఎక్కిపోతే మిగతా అన్ని లెక్కలు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం D1 నుంచి D9కి ఎలా వెళ్ళాలో చూద్దాం.